ఓకే, అదే అడుగుతున్నా, మీ ధైర్యం ఏంటి ఎగ్జాక్ట్ గా? అంటే ఇప్పుడున్న సినారియోలో పెద్ద సినిమాలే ఆడట్లేదు. సో మిస్టర్ రెడ్డి అని అందరు కొత్త కాస్టింగ్ ని బట్టి, కొత్త ప్రొడక్షన్ హౌస్ ఆఫ్ కోర్స్, అండ్ అందరూ కూడా కొత్త వాళ్ళే, డైరెక్టర్ గారు కానివ్వండి అండ్ ఆల్ ద డిఓపి అండ్ ఎవ్రీథింగ్. సో వాట్ వాజ్ యువర్ మెయిన్ థింగ్ అంటున్నా? అంటే మేడం నేను ఎట్లా చెప్పాలంటే, నేను వివరంగా ఈ స్టోరీని ఈ వెంకరెడ్డి గారితో ఈయనకు సంబంధించిన ఇంకా 4 డైరెక్టర్ని పెట్టి, ఈయన డైరెక్టర్తో పాటు ఇంకా ఏమంటారు జూనియర్ డైరెక్టర్ ఇంకా నా 4 పెట్టి నేను ఒక 6 months, ఒక 4-5 months ఆఫీస్లో కూర్చొని ఎట్టి పరిస్థితుల్లో సినిమా అందరికీ నచ్చలాగానే మనం రాయాలి కాబట్టి టైం తీసుకున్నాం. టైం తీసుకొని మేము గట్టిగా రాశాం కాబట్టి మన సినిమా సక్సెస్ అవుతుందని మాకు ఒక నమ్మకం ఉంది. అది ప్రజల కోసమే తీసినాం సినిమా. ప్రజలందరూ ఇట్లా ఉంది కదా. ఇప్పుడు నిజ జీవితంలో నేను కష్టపడి, నేను 7th class కాడ నుంచి నేను చాలా కష్టాలు పడి పట్టుదల నుంచి, అరే వాడు బెంజ్ కారు కొన్నాడు నేను కొనాలి, వాడు కొత్త బట్టలు కొన్నాడు నేను కొనాలి. నేను చిన్న ఉన్నప్పుడు ఏమనుకుంటున్నా అంటే, నేను ఒక టీనేజ్లో ఉన్నప్పుడు 18 years లేకపోతే 16 years ఉన్నప్పుడు, ఆ టైంలో నేను ఒక కొందరిని చూశాను. నేను అంటే వేసిన డ్రెస్ మళ్ళీ కనిపించలేదు వాళ్ళ దగ్గర. నేను వేసిన డ్రెస్ నేను మళ్ళీ చూడలేదు. నేను కూడా అట్లా వేయాలి. వచ్చాను అదొకటి చూశాను. ఆ తర్వాత ఇంకొకటి చెప్తా, ఊర్లో నుంచి నేను బయటికి వెళ్ళేటప్పుడు నా దగ్గర బస్సు ఎక్కితే బస్సు టికెట్ కొనడానికి డబ్బులు లేవు. లారీ ఆపి లారీలు ఎక్కి నేను వెళ్ళిపోయాను. హీరో అయి వచ్చినాయి నువ్వులేకు, ఇంతకంటే ఎక్కువ అయిపోలేదు. నేను 0 అయిపోయి హీరో అయి వచ్చిన. సో అందరు ఇన్స్పైర్ అయ్యేలాగా కూడా ఒక మెసేజ్ ఉండబోతుంది అంటారు. చేసిన నేను పక్షవాతం వచ్చిన ట్రీట్మెంట్ నడిపిస్తా. ఒక 10 మందికి నడుస్తున్నది, ఇప్పుడు నడుస్తుంది. తర్వాత చిలుకూరు బాలాజీ టెంపుల్ ఉంది కదా, ఆ చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర నేను ఇయర్కి ఒకసారి, 1 yearకి ఒకసారి 200 మంది ఉంటారు. నేను స్వయంగా తీసుకుపోయి వాటర్ బాటిల్ ఎవరికి ఫుడ్ వాళ్ళకి ప్యాక్ చేసుకొని నేను నా కార్లో తీసుకొని డిక్ ఓపెన్ చేసి నేనే ఇవ్వాలి మళ్ళీ స్వయంగా ఒక్కొక్కరికి. నేను అట్లాంటి ఒక గుడ్ అండి, దానకరుణం అంటారు కదా, అందుకే అంతకంటే ఎక్కువ నా దగ్గర లేదు. ఈ మిస్టర్ రెడ్డి పెట్టడం కారణం ఏంటంటే, ఒక అమ్మాయిని పరిచయం చేసింది కదా నన్ను, ఆమె నన్ను ఇందులో ఎప్పుడు రియల్ గా కూడా నన్ను రెడ్డి గారు వాళ్ళతో తిరుగుతా ఉంటే కాబట్టి రెడ్డి గారనే పెట్టారు. ఆమె నేను మేడం అని పిలుస్తాను, అందరూ కూడా మేడం అనే చెప్పాడు. ఒక 10 days నేను ఏమైతే చెప్పానో దానికి ఇంకా చక్కగా రూపుదిద్దాను మా వెంకటరెడ్డి. అండ్ మీరేమో కంప్లీట్ గా బిజినెస్ ఫీల్డ్, ఆల్రెడీ రాయడం జరిగిందా, కొన్ని హౌ టు ఎర్న్ మనీ చేసి ఆఫ్ కోర్స్ చేయాల్సిన సినిమా దట్టు ఇందులో పెట్టాక డబ్బులు వస్తాయో రావో కూడా తెలియదు. కాస్ట్ కూడా అందరు కొత్త వాళ్ళు. ఎగ్జాక్ట్లీ మన సినిమా లిబర్టీ తీసేసుకుంటాం. ఎవరు మన కర్ణుడు, తనేంటంటే ఒక పర్సన్, కర్ణుడు ఎవరికి భయపడతారు, ధైర్యవంతుడు, దానకర్ణుడు. తన ఊర్లో వచ్చిన మానవ జాతిలో పుట్టిన కూడా మానవ జాతిలో ధైర్యవంతుడు దానకర్ణుడు. వాడు కష్టపడుతూనే ఉంటాడు, డబ్బులు సంపాదించాలని కసిలో వాళ్ళ లైఫ్ మొత్తం అంతకంటే ఎక్కువ వాట్స్ లేవు. ఒక 50 place వచ్చి. సో ఇంకొకటి ఏంటంటే, వాడు అనుకున్న గోల్ రీచ్ అయిపోతాడు. తెలంగాణ గోల్ రీచ్ అయ్యాడు కానీ ఫుల్ఫిల్ అవ్వలేదు లైఫ్. సో వాళ్ళ లైఫ్ ఫుల్ఫిల్ అయిందా లేదా అన్న కాన్సెప్ట్లో మన సినిమా అనమాట. సో యాజ్ ఎ డైరెక్టర్గా మొదటి సినిమా అంటే మన మైండ్లో మన ఇమాజినరీ అదే డెబ్యూటెంట్గా ఆఫ్ కోర్స్ అంటే ఫస్ట్ 2 సినిమాలు అయినప్పటికీ మన ఇమాజినరీ వరల్డ్లో మన మైండ్లో ఏమున్నదాన్ని ప్రజెంట్ చేయాలనుకుంటాం యాజ్ ఎ డైరెక్టర్గా. కానీ ఇలాంటి ఒక కథని మీరు ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటున్నా? మెయిన్ రీజన్ అంటే నాకు సార్ చెప్పిన తర్వాత స్టోరీ ఇది చేయాలి తమ్ముడు అంటే చేశాను. సో తర్వాత ఏమన్నారంటే, మరి ఆర్టిస్ట్ వాళ్ళు అంటే తమ్ముడు నేను హీరో వేయాలి అన్నాడు. ఓకే లేకపోతే సరే, నేను హీరో అవ్వటానికే కదా నేను సినిమా తీసింది. సార్ అనుకున్నాను. అనుకున్న తర్వాత మన ఇండస్ట్రీ కష్టాలు